హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. జనరల్గా మనము ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నానండి హెయిర్ అండ్ స్కిన్కి, కొంచెము డైట్ ఇన్పుట్ మన రోల్ కూడా చాలా ప్లే చేస్తుంది. కాబట్టి నేను ప్రతి పేషెంట్స్కి నా దగ్గర వచ్చే వాళ్ళందరికీ డైట్ చార్ట్ ఇస్తూ ఉంటాను. అంటే ఏమేమి డైట్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఫర్ హెయిర్ అండ్ స్కిన్. సో ఈరోజు నేను మీకు ఆ డైట్ చెప్పడమే కాకుండా నేను చెప్పబోయేది అసలు డైలీ రొటీన్లో ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది డ్రై ఫ్రూట్స్ గురించి. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ రెండు కాంబినేషన్ స్కిన్ అండ్ హెయిర్కి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో రిచెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అండ్ అదే విధంగా వైటమిన్ ఈ ఉంటుంది. సో ఈ కాంబినేషన్లో అన్ని మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఈ అంతా కూడా మనం నిజంగా డ్రై ఫ్రూట్స్ని ఈ ఫార్మేట్లో కనుక తీసుకుంటే మనకి మంచి ప్రోటీన్స్ వస్తుంది, వైటమిన్ ఈ వస్తుంది, మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తుంది అండ్ మంచి ఒక వైటమిన్ ఏ సిఈ కాంబినేషన్లో యాంటీ ఆక్సిడెంట్ కూడా వస్తాయి. సో కాబట్టి కొంచెం ఒక చిన్నగా కష్టపడితే కనుక మనం డైలీ రొటీన్లో ఈ డైట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచి హెయిర్, ఎవరికైతే డాక్టర్స్ దగ్గర రాకుండా మనల్ని హెయిర్ కాపాడుతుంటుంది అండ్ ఎవరికైతే బాగా స్కిన్ డ్రైగా బాగా ఉండి డల్గా ఉండేసి తొందరగా ఏజింగ్ సైన్ వస్తుంది, అసలు గ్లో లేదు అనే వాళ్ళు నిజంగా ఈ డైట్ కనుక మీరు తీసుకుంటే ఎల్లప్పుడూ హ్యాపీగా హెల్దీగా మంచి గ్లోయింగ్ స్కిన్, మంచి రేడియంట్ లుక్తో ఉండొచ్చు. చాలా సింపుల్ టెక్నిక్ ఇది. అదేనండి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ విత్ నార్మల్ ఫ్రూట్ అంటే ఫ్రూట్స్. సో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనం వాడాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటి అంటే కామన్ గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది. సో రండి. సో ముందుగా మనకి డ్రై ఫ్రూట్స్ మార్కెట్లో చాలా దొరుకుతాయి, కానీ సో మినిమం డ్రై ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే మనకి అందుబాటులో ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా కలుపుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చూపించే డ్రై ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపించేది ఏంటంటే ఆల్మండ్స్. సో ఇవి ఆల్మండ్స్ బాగా రిచెస్ట్ వైటమిన్ ఈ ఉంటుంది అండ్ ఇవేమో బాగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇవి చూసారా బ్రెయిన్ షేప్ లో ఉంటుంది, వాల్నట్స్ అంటాము. అండ్ అదే విధంగా ఇవి వచ్చేసి క్యాషోనట్ అంటే జీడిపప్పులు, ఓకే. అండ్ ఇది వచ్చేసి పిస్తా. సో పిస్తా అండ్ ఇవి బెర్రీస్ అన్నట్టు. నేను ఇక్కడ తీసుకున్నది క్రెయిన్ బెర్రీస్. మీకు ఏ బెర్రీస్ అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా ప్రతి ఇండ్లలో అయితే నువ్వులు ఉంటాయి, సెసమీ సీడ్స్. అండ్ ఇది వచ్చేసి పల్లీలు. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కిందికి వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి సీడ్స్, ఇవి వచ్చేసి మనకి వాటర్ మెలన్ సీడ్స్. చూసారా ఈ వాటర్ మెలన్ సీడ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అండ్ అదే విధంగా ఇవి వచ్చేసి మనకి పంప్కిన్ సీడ్స్. ఈ పంప్కిన్ సీడ్స్, ఈ తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. సో ఇంకా సాఫ్లవర్ సీడ్స్ అనేది కుసుమ గింజలు దొరుకుతాయి. సాఫ్లవర్ సీడ్స్ కనుక ఉంటే అవి కూడా చాలా మంచిది మనకి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనము ఒకవేళ సింగిల్ పర్సన్ తాగాలి అనుకుంటే ఒక 2-3 ఒక 4 అట్లా మిక్స్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో క్వాంటిటీ అన్నట్టు. ఇవన్నీ మనము ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇది నేను చూపిస్తున్నాను, ఇదంతా ఓవర్ నైట్ అన్ని కూడా కలిపి సోక్ చేసుకున్నాను. అండ్ ఇందులో నేను మర్చిపోయాను, ఇది చూసారా ఇది చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ అసలు రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మంచి మాయిశ్చరైజర్. అండ్ సో ఇవన్నీ కూడా ఇందులో కలిపాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము బ్లైండ్ చేసుకోవాలి. సో ఇది బ్లైండర్ అండి. సో జ్యూస్ అనేది ఎక్కువగా మనకి బ్యాచిలర్స్ పిల్లలు, లేదంటే వాళ్ళు హోమ్ నుంచి దూరం ఉన్న వాళ్ళు, హాస్టల్లో ఉండే వాళ్ళు, సో తర్వాత వాళ్ళకి ఇల్లు ఉన్నా కూడా ఇంట్లో తాగడానికి టైం లేని వాళ్ళందరికీ కూడా, అంటే ఆఫీస్ యూజ్ అవుతుంది, హాస్టల్ యూజ్ అవుతుంది. చాలా సింపుల్ టెక్నిక్ అన్నట్టు. మనం ఇవన్నీ స్టోర్గా ఉంటాయి కాబట్టి హాస్టల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, ఎక్కడ కూడా ఆఫీస్లో కూడా ఇవన్నీ స్టోర్డ్ ఐటమే కాబట్టి ఇలా స్టోర్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని, ఇది బ్లైండరు. సో దీన్ని బ్లెండ్ జెట్ అంటారు. సో ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నేనైతే అమెజాన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నాను. సో దీంట్లో అన్నీ కూడా ఇప్పుడు మనము ఇవన్నీ వేసుకోవాలి ఓవర్ నైట్ సోక్ చేసినవి. ఇందులో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ నేను ఫ్రూట్స్ కూడా ఉంచాను. ఈ ఫ్రూట్స్ కూడా కొందరు స్కిప్ చేస్తూ ఉంటారు, అంటే టైం లేదంటారు, ఇంకా రకరకాలు చెప్తూ ఉంటారు స్కిన్ పేషెంట్స్ అయితే ఎక్కువగా, వాళ్ళందరి గురించి కూడా.
సో ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మీరు చూడండి, మీకు ఏదైతే అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇది అనారు అంటే దానిమ్మ పండు, తర్వాత ఇది బనానా అయితే మన ఇళ్ళల్లో చాలా అందరికీ ఉంటుంది. తర్వాత యాపిల్, లేదు అంటే మీకు ఏ ఫ్రూట్ అయినా సరే ఎక్సెప్ట్ సిట్రస్ ఫ్రూట్ అన్నట్టు. సిట్రస్ ఫ్రూట్ అంటే నిమ్మకాయ, నారింజ, తర్వాత ఆరెంజ్ కాయలు ఇలాంటి మాత్రం వేసుకోకూడదు. ఏదైనా స్ట్రాబెర్రీస్ కానీ, యాపిల్ కానీ, బనానా ఇలాంటి ఏ ఫ్రూట్ ఉన్నా కూడా ఇందులో మనము చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కట్ చేసి బనానా కూడా ఇస్తున్నాను. సో అలా మనకి ఎంత బనానా కావాలంటే అంత, ఒక హోల్ బనానా అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా వేసుకొని ఇక్కడ బటర్ నాన్ ఉంటుంది చూసారా. సో ఇది ఆటోమేటిక్ కూడా ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది, లేదంటే మనం కావాలంటే కూడా స్టాప్ చేయొచ్చు. సో అది లేదు, మనకి ఇంకోసారి కూడా కావాలి, చాలా మొత్తం స్మాష్ అవ్వాలంటే ఇంకోసారి కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో దీన్ని మనం ఇలాగే క్యారీ చేసుకుని కూడా తీసుకుపోవచ్చు. ఈ క్యాప్ కనుక ఓపెన్ చేసుకుని చూసారా, ఇది కంప్లీట్గా బ్లెండ్ అయిపోయింది. మొత్తము ఎంత మంచి హెల్దీయెస్ట్ ప్రోటీన్ షేక్ అనొచ్చు, లేదంటే హెయిర్ అండ్ స్కిల్ బూస్టర్ కూడా అనొచ్చు. దీనికి ఎవ్రీడే ఈ గ్లాస్ నిండా తాగితే చాలా బాగుంటుంది. సో దీన్ని డైరెక్ట్గా మనం ఇలా కూడా తీసుకోవచ్చు, డైరెక్ట్గా దీంతో కూడా తీసుకోవచ్చు. ఎలాంటి గ్లాస్ కానీ ఎలాంటి అవసరం లేకుండా కూడా మనం కార్లో కూడా పెట్టుకొని ఇట్లా తాగొచ్చు. లేని పక్షంలో కొందరికి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, ఆఫీస్ వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి తాగేంత టైం లేదు, అప్పటికే ఫుల్ అయిపోయింది అనుకుంటే మనకి ఇలాంటి ఎంటీ బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఈ ఎంటీ బాటిల్స్లో ఇది రీఫిల్ చేసుకొని కార్లో పెట్టుకొని డ్యూరింగ్ కార్ డ్రైవింగ్ అప్పుడు కూడా తీసుకోవచ్చు, మెల్లిమెల్లిగా సిప్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్లో కూడా అక్కడ తీసుకెళ్ళి తాగొచ్చు. సో ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. సో ఇప్పుడు చూసారా, దీన్ని మనము ఒకసారి నేను చూపిస్తాను ఎలా అయిందో. చాలా స్మూత్గా చక్కగా మ్యాక్సిమం ఒక 5 minutes కూడా పట్టదు, అన్నీ రెడీగా ఉంటే. సో కావాలంటే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్ట్రాస్ అకార్డింగ్ టు సైజ్ మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు ఎంత సింపుల్గా అన్నీ కొనుక్కొని పెట్టుకొని, సింపుల్గా బ్లైండర్ కూడా దొరుకుతుంది కాబట్టి అన్నీ ఈజీ వేలో అయిపోతుంది కాబట్టి డైలీ ఒక గ్లాస్ నిండా దయచేసి ఎవరైతే నా దగ్గర పేషెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళు పదే అడుగుతున్నారు, డాక్టర్ గారు ఒకసారి అన్నీ ఎట్లా తినాలి, ఇన్ని గానం తినాలంటే మాతో అవ్వట్లేదు అని అంటున్నారు. కాబట్టి సో వాళ్ళందరి గురించి, లేదంటే ఎవరైతే హెయిర్ లాస్తో బాధపడుతున్నారో వాళ్ళందరి గురించి కూడా ఈ షేక్ అనేది చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా నేను మీకు ఈ స్మూతీ చూపించాను. సో ఆల్రెడీ నా దగ్గర పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ అడగడం వల్ల నేను చూపించాల్సి వచ్చింది. సో ఇవన్నీ కూడా మీరు రెడీగా సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కొనుక్కొని దగ్గర పెట్టుకొని ఒక బ్లెండ్ జెట్ కొనుక్కొని సింపుల్గా డైలీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ ఇది. అండ్ ఎవరికైతే ఈ మిల్క్ ఎలర్జీ ఉంటుంది కదా, మిల్క్ ఎలర్జీ ఉన్న వాళ్ళు వాటర్ కూడా దాంట్లో డైల్యూట్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని తాగొచ్చు. సో దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వకుండా, సో మీకున్న దగ్గరలో ఏదైతే డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయో, రా ఫ్రూట్స్ ఉంటాయో అన్నీ కూడా మిక్స్ చేసుకొని డైలీ ఒక గ్లాస్ నిండా తాగండి అండ్ హెల్తీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్.